హాయ్ ఫ్రెండ్స్, యోగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి మెజర్మెంట్స్ టేప్తో. ఇప్పుడు మనకి పైన బాడీ కోసం కలర్ తీస్తున్నాను. హెవీ డిజైన్గా ఉండేది కింద బాటమ్ తీస్తున్నాను. ఇప్పుడు ముందు బాడీ కోసం పైన బాడీ కోసం కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. ముందు ఫ్రంట్ బ్యాక్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. మిడిల్ ఫోల్డ్ చేసుకోండి, అంటే 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ అనేది మార్చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పొడవు వచ్చి మెజర్మెంట్ చూపిస్తున్నాను మీకు. బాడీ పొడవు వచ్చి 6 ఇంచెస్ తీస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అది ఖర్చు భాగాలకి మనకి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. పైన ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అది మనం సరిపోతుంది. కింద కూడా 1/2 ఇంచ్ కావాలి కాబట్టి నేను ఒక 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఖర్చు భాగాలకి పైన కింద కూడా పోతుంది కాబట్టి. ఇప్పుడు 2.5 ఇంచెస్ లూజ్ తీస్తున్నాను మెడ భాగానికి. అదే 2.5 ఇంచెస్కి కింద మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ షోల్డర్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు మనకి క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి మెడభాగం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ఇంచెస్ ఉందో మనకి 5.5, అదే 5.5కి కిందకి ఈక్వల్గా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేను క్రాస్గా తీస్తున్నాను మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది కాబట్టి ముందు మార్కింగ్ అనేది రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ అదే 3 ఇంచెస్ మనం క్రాస్గా మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తున్నాను, 4 ఇంచెస్ వచ్చే విధంగా. ఈ విధంగా రౌండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే విధంగా రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం క్రాస్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే బాడీ అనేది కొంచెం పొడవుగా ఉండడం కోసం నేను మార్కింగ్ అనేది ఈ విధంగా పెంచుతున్నాను. మనకు ఒకవేళ చిన్న బేబీ అనుకోండి, మనకి 3 ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి పెట్టుకోవచ్చు. మన షేప్ అనేది రౌండ్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కోణం అనేది కిందకి మార్కింగ్ అనేది మెడభాగం కిందకి వస్తుంది. మనకి ఇక్కడ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి. అక్కడి నుంచి మనం కుర్చీలు పెట్టుకోవడానికి ఉంటుంది. ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ అవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మనం దీనికి లైనింగ్ కూడా తీసుకోవాలి. సేమ్ ఈ విధంగానే మనం లైనింగ్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బాటమ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద మెజర్మెంట్ ఎంత అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు
ఇది డబుల్ ఫోల్డింగ్ కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ కుర్చీలు పెట్టుకోవడానికి మనకు సరిపోతుంది ఈ ఒక ఫ్రాక్కి. ఇది మిడిల్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఫ్రంట్ టు బ్యాక్ కాబట్టి మీకు లూజ్ ఎంత అనేది వెడల్పు అనేది చూపిస్తున్నాను. 23 ఇంచెస్ ఉంది లూజ్ అనేది. ఇప్పుడు పొడవు వచ్చి మనకి ఎంత పొడవు అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 16.5 వచ్చింది. ఇప్పుడు మనం కింద చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్తోనే ఇంకా చంక భాగానికి మనం ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మరీ పెద్దదైపోతుంది చంక భాగం అనేది. కాబట్టి చిన్నగానే కట్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. పొడవు కూడా ఒక 1.5 ఇంచ్కే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని రౌండ్ చేసుకోండి. మనం మార్కింగ్ ఎక్కడైతే చేసామో మార్కింగ్ అనేది కుర్చీలు పెట్టుకోవాలి మనకు ఆ మార్కింగ్ దగ్గర నుంచి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అయితే ఉందో కుర్చీలు అనేవి మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. మనకి ఎక్కువ కుర్చీలు కావాలి అనుకునే వాళ్ళు దగ్గరకు పెట్టుకోండి ఈ విధంగా. లేదు మనకి పెద్ద కుర్చీలు కావాలనుకున్నట్లయితే దూరంగా ఈ విధంగా పెట్టుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇంకా కుర్చీలు ఎక్కువ కావాలనుకున్నట్లయితే వెడల్పు ఎక్కువ తీసుకోండి. మీకు బాగా ఎక్కువ కావాలనుకున్నట్లయితే కుర్చీలు అనేవి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి పైన డిజైన్ కావాలనుకున్నట్లయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. 2 సైడ్స్కి 2 ఫ్లవర్స్ని ఈ విధంగా మిడిల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఫ్లవర్ మీకు ఏ నచ్చినట్లయితే ఎలా అయితే అలా డిజైన్ అనేది కట్ చేసుకోండి. మనకి షోల్డర్స్ రెండు దగ్గర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లవర్ డిజైన్ అనేది. మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.